అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది నాకంటూ సొంతిల్లు ఉండాలని చెప్పి. ఈ కోరికని తీర్చడానికి హోమ్ లోన్ అన్నది చాలా బాగా మనకి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్కి బ్లైండ్గా వెళ్ళి హోమ్ లోన్ తీసుకుంటూ ఉన్నారు. అది తప్పు. ఎప్పుడైనా సరే మనం హోమ్ లోన్ని తీసుకునే ముందు కాస్త గ్రౌండ్ వర్క్ చేయాలి. దానిలో భాగంగా మనం ముందుగా కంపేర్ చేసుకోవాల్సింది వడ్డీ రేట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హోమ్ లోన్ తీసుకునేది 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20-30 సంవత్సరాలకి కదా. సో ఇన్ కేస్ మనం ఎక్కువ వడ్డీ రేట్ ఉన్న బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే జీవితాంతం ఆ టెన్యూర్ ఉన్నంతసేపు ఎక్కువ వడ్డీని పే చేయాల్సి ఉంటుంది. అదే మనం ముందుగా కంపేర్ చేసుకొని ఏ బ్యాంకులో అయితే తక్కువ వడ్డీ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు. అందుకని చెప్పే ఈరోజు ఈ వీడియోలో ప్రెజెంట్ ఏ బ్యాంక్స్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉన్నాయో ఆ రకమైన 10 బ్యాంక్స్ గురించి చెప్పబోతున్నా. అదేవిధంగా వడ్డీ రేట్లు మీకు వేరేగా ఉండొచ్చు, నాకు వేరేగా ఉండొచ్చు. ఇలా బ్యాంక్స్ అనేవి ఒక్కొక్కరికి డిఫరెంట్ వడ్డీ రేట్లు ఎందుకు ఆఫర్ చేస్తాయో దానికి గల కారణాలు కూడా ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ బ్యాంక్స్ అనేవి వ్యక్తికి డిఫరెంట్ వడ్డీ రేట్లు ఎందుకు ఆఫర్ చేస్తాయో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, ఇద్దరం కలిపి ఎస్బీఐకి వెళ్ళామనుకోండి. వాళ్ళు చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు. ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి నాకేమో 6.7% ఇవ్వచ్చు, మీకేమో 8% కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే కారణాలు చెప్తాను వినండి. మొదటిది క్రెడిట్ స్కోర్. ఎవరికైతే క్రెడిట్ స్కోర్ బాగా మంచిగా ఉంటుందో వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తాయి బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్రెడిట్ స్కోర్ అనేది 800 ఉందనుకోండి, నాకు చాలా తక్కువ వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తాయి బ్యాంక్స్. మీ క్రెడిట్ స్కోర్ అనేది 700, 680 ఆ రకంగా ఉన్నట్లయితే చాలా ఎక్కువ వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తుంటాయి బ్యాంక్స్. ఇదనమాట. అదేవిధంగా ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్కమ్ అన్నది చాలా బాగుంది, ₹1,00,000 ఉందనుకోండి, మీకు ఏం చేస్తుంది బ్యాంక్స్? క్రెడిట్ స్కోర్ చూస్తుంది, దాంతో పాటు ఇన్కమ్ని కూడా చూస్తుంది. మీ శాలరీ ఎక్కువ కాబట్టి చాలా తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ని ఆఫర్ చేస్తాయి బ్యాంక్స్. నా ఇన్కమ్ చాలా తక్కువ ఉందనుకోండి, నాకేంటంటే చాలా ఎక్కువ వడ్డీకి హోమ్ లోన్ని ఆఫర్ చేస్తుంటాయి బ్యాంక్స్. అండ్ వీటితో పాటు లోన్ టు వాల్యూ రేషియోని కూడా కన్సిడర్ చేస్తే బ్యాంక్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 కోటి విలువ గల ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకున్నా, కానీ నేను లోన్ తీసుకుంటుంది 50 లక్షలే, నేను అప్లై చేసింది 50 లక్షలకి మాత్రమే. అంటే ఇక్కడ లోన్ టు వాల్యూ రేషియో అనేది 50% అనమాట. దీనికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే లోన్ బారోడ్ డివైడెడ్ బై ప్రాపర్టీ వాల్యూ ఇంటూ 100. అది ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నాకేంటంటే బ్యాంక్స్ అతి తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు కావాల్సిన దానికన్నా నేను తక్కువ అమౌంట్ తీసుకుంటూ ఉన్నా, నాకు డబ్బుతో అంత అవసరం లేదు కాబట్టి బ్యాంక్స్ ఏంటంటే వేరే రకంగా ఆలోచించి తక్కువ వడ్డీ రేట్కి ఇస్తాయి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ప్రాపర్టీ వాల్యూ అనేది ₹1 మీరు ₹1 అప్లై చేస్తారు అంటే డౌన్ పేమెంట్ ఉంటుందిలేండి. డౌన్ పేమెంట్ తర్వాత మీరు ఎక్కువగా అప్లై చేస్తారనుకోండి లోన్కి, అలాంటప్పుడు బ్యాంక్స్ ఏంటంటే ఎక్కువ వడ్డీ రేట్ని మనకి ఇస్తుంటాయి. అండ్ దానితో పాటు లోన్ టెన్యూర్. ఇన్ కేస్ నేను కనుక లోన్ టెన్యూర్ని 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి. అదే నేను లోన్ టెన్యూర్ని 5 ఇయర్స్కో 4 ఇయర్స్కో సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ రేట్లు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అండ్ దానితో పాటు లోన్ అమౌంట్. ఎక్కువ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్ తక్కువ, తక్కువ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్ ఎక్కువ. ఈ రకంగా డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రూల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం మన యొక్క వడ్డీ రేట్లని ఫిక్స్ చేస్తుంటారు బ్యాంక్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్, ఈ వడ్డీ రేట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంకొకటి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఎస్బీఐకి వెళ్ళా, వడ్డీ రేట్ వచ్చేసి 6.65% అన్నారనుకుందాం. సో నేను టెన్యూర్ అనేది 10 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ 10 సంవత్సరాల పాటు వడ్డీ అనేది 6.65%. అది మారదు, ఫిక్స్డ్, పేర్లోనే ఉంది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి. ఇంకొకటి ఫ్లోటింగ్ అంటే అది మారుతూ ఉంటుంది. క్వార్టర్కి మారచ్చు, 6 నెలలకి మారచ్చు, సంవత్సరానికి మారచ్చు. అది మేబీ ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. పెరిగిందనుకోండి మనం ఎక్కువ వడ్డీ కట్టాలి, తగ్గిందనుకోండి మనం తక్కువ వడ్డీని మాత్రమే కట్టాలి. సో ఈ ఫ్లోటింగ్ రేట్ అన్నది కంప్లీట్గా MCLR మీద, అదేవిధంగా రెపో రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఆ రెండింటిని పెంచినా తగ్గించినా ఇది కూడా మారుతుంటుంది అనమాట. సో టెన్యూర్లో మనం ఒక్కొక్కసారి ఎక్కువ కడతాం, ఒక్కొక్కసారి తక్కువ వడ్డీ కడతాం, అదనమాట. సో దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి. మీరు అప్లై చేసే ముందే, అంటే అప్లై చేసే సమయంలోనే బ్యాంకర్ అడుగుతాడు, ఫిక్స్డ్ వడ్డీ కావాలా, ఫ్లోటింగ్ వడ్డీ కావాలని చెప్పి మీరు ముందుగానే చెప్పుకోవాలన్నమాట. అదొకటి. ఇంకా
ప్రెసెంట్ ఏ బ్యాంక్స్లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీలు అనేవి 6.65% నుండి 7.3% వరకు ఉన్నాయి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ బ్యాంక్లో వడ్డీలు అనేవి 6.7% నుండి 7.2% వరకు ఉన్నాయి. చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు 6.7, 6.65 అంటే. అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అనేది 6.7% నుండి 8.05% వరకు ఉంది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ అనేది 6.75% నుండి 8.2% వరకు ఉంది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ బ్యాంక్లో 6.8% నుండి 8.9% వరకు ఉంది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 6.8% నుండి 8.4%, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.85% నుండి 8.7%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85% నుండి 9.05%, అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 6.85% నుండి 7.35%, అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 6.9% నుండి 9.65% వరకు ఉన్నాయి. ఇవన్నమాట. అదేవిధంగా ఈ బ్యాంక్స్లో ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది, ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతే మంచి బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు వడ్డీ రేట్లు చాలా తగ్గాయని చెప్పుకోవచ్చు, ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అంటే గవర్నమెంట్ అంతా ఎకానమీ అంతా మంచుకున్నట్లయితే ఇంకా తగ్గిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతే హోమ్ లోన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు హోమ్ లోన్ ఎవరికి ఇస్తారు, దీనికి ఎలా అప్లై చేయాలి, దీనికి అసలు ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఏంటి, ఏం చేస్తే మనకి ఖచ్చితంగా హోమ్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది, క్రెడిట్ స్కోర్ని ఎలా పెంచుకోవాలి, ఈ రకమైన డౌట్స్ చాలానే ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్లో మనం ఎటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, ఆస్తులను ఏమైనా ప్లెజ్ చేయాలా, ఈ రకమైన డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికే ఒక యాప్ని బిల్డ్ చేసాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ఏంటంటే హోమ్ లోన్ గురించి సెపరేట్గా కోర్స్ ఉంది. ఓన్లీ హోమ్ లోన్ గురించే కాదు, కార్ లోన్, బిజినెస్ లోన్, లోన్స్ని అంటే మంచి విధంగా లోన్స్ని ఎలా తెచ్చుకోవాలి, లోన్స్ తీసుకునే ముందు మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ ఉంటాయి కదా, సో మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా కోర్సులు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు హోమ్ లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ కోర్స్ని వాచ్ చేసిన తర్వాతే తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇలా చెప్పుకుంటూ పోతే 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. దానితో పాటు ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది, MARIDI. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు స్కాలర్షిప్ అనేది మీకు లభిస్తుంది, డిస్కౌంట్ కూడా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. దుర్గశాలో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.